రాజాసాబ్ సినిమాతో ప్రభాస్ కెరియర్ పై నెలకొన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోయింది. ప్రభాస్ లైనప్ లో ఈ సినిమాపైనే అందరికీ కాస్తో కూస్తో అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ ప్లస్ ఫలితంతో ఆ డౌట్ అనే చాప్టర్ అధికారికంగా ముగిసింది. ఇది కేవలం ఒక సినిమా ముగింపు మాత్రమే కాదు, ప్రభాస్ కెరియర్ లో ఒక క్లిష్టమైన దశను దాటి బలమైన ఫ్యూచర్ వైపు అడుగులేయడానికి ఒక గట్టి పునాది వేసింది. ఇక ఇక్కడి నుంచే రాబోయే 4 నుండి 5 సంవత్సరాలు ప్రభాస్ హవా మాత్రమే నడవనుంది. పాత రికార్డులను చెరిపేస్తే బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయడానికి రంగం రెడీ అవుతుంది. ఇప్పటి వరకు చూసిన ఒడిదుడుకులు ఇక ఉండవు. ఇక్కడి నుంచి కేవలం దూసుకెళ్లిపోవడమే అనేదే ప్రభాస్ మంత్రం. రాబోయే సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే సత్తా ఉన్నవే కావడం విశేషం. రెబల్ స్టార్ ఇప్పుడు ఎంచుకున్న కథలు, జానర్లు ఒక్కదానికొకటి పూర్తిగా విభిన్నంగా ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న స్పిరిట్ ఒక ఇంటెన్స్ కాప్ డ్రామాగా ప్రభాస్ ఇమేజ్ని మరింత బోల్డ్గా, భారీగా చూపించినది. మరోవైపు హను రాఘవపుడి దర్శకత్వంలో రాబోతున్న ఫౌజీ స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే ఒక విప్లవాత్మక కథగా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇక పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు పెంచే సీక్వెల్ కూడా లైన్లో ఉంది. నాగ్ అశ్విన్ మ్యాజిక్ కల్కి 2లో కర్ణుడి ప్రాయశ్చిత్తం, భవిష్యత్తు యుగాల కథ కొనసాగనుంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సలార్ 2 స్నేహం, యుద్ధం, ఖాన్సార్ సింహాసనం కోసం జరిగే పోరాటాన్ని అత్యంత భారీ స్థాయిలో చూపించనుంది. మొత్తానికి ప్రభాస్ లైనప్ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం గ్యారంటీ విజయాలు అని. ప్రతి సినిమా ఒక కొత్త జోనర్ని టచ్ చేస్తూ అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ కాంబినేషన్స్తో రెబల్ స్టార్ ఇండియన్ ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందులో ముందుగా ఫౌజీ విడుదల కానుంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ విడుదల కానుంది. దసరాకు కల్కి 2 విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2028లో సలార్ 2 విడుదల కానుంది. మొత్తానికి నెక్స్ట్ రాబోయే అన్ని సినిమాలు ప్రభాస్ పీక్స్ చూపించబోతున్నాయి.